బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం మరోసారి ప్రాజెక్టు వద్ద లోతుగా అధ్యయనం చేస్తోంది. అందులో భాగంగా నేడు పోలవరంలో 3వ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన కొనసాగనుంది. ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి చర్చించనున్నారు. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాములు సమాంతరంగా నిర్మించుకునే అవకాశం ఉంటుందా లేదా అనే విషయంపై అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో చర్చించనుంది నిపుణుల బృందం. ప్రాజెక్టు అధికారులు కేంద్ర జల సంఘం చైర్మన్తో విడివిడిగా సమావేశం కానున్నారు. అయితే రెండవ రోజు పర్యటనలో భాగంగా గురువారం రోజు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి చర్చించింది నిపుణుల బృందం. వీలైనంత వేగంగా డ్యామ్ ఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని సూచించింది. మరోవైపు నేడు ప్రధాన డ్యామ్ నిర్మాణ పనులపై ఫోకస్ పెట్టనున్నారు. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాములు సమాంతరంగా నిర్మించుకునే అవకాశం ఉంటుందా లేదా అన్న విషయంపై ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో చర్చించనుంది నిపుణుల బృందం. ప్రాజెక్టు అధికారులు కేంద్ర జల సంఘం చైర్మన్తో విడివిడిగా సమావేశమై దీనిపై చర్చించనున్నారు. ఇక రేపు నాణ్యతా నియంత్రణ అంశాలపై అధికారులతో విదేశీ బృందం చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం మరోసారి ప్రాజెక్టు వద్ద లోతుగా అధ్యయనం చేస్తోంది. అందులో భాగంగా నేడు పోలవరంలో 3వ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన కొనసాగనుంది. ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు సంబంధించి చర్చించనున్నారు. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాములు సమాంతరంగా నిర్మించుకునే అవకాశం ఉంటుందా లేదా అనే విషయంపై అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో చర్చించనుంది నిపుణుల బృందం. ప్రాజెక్టు అధికారులు కేంద్ర జల సంఘం చైర్మన్తో విడివిడిగా సమావేశం కానున్నారు. అయితే రెండవ రోజు పర్యటనలో భాగంగా గురువారం రోజు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి చర్చించింది నిపుణుల బృందం. వీలైనంత వేగంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని సూచించింది. మరోవైపు నేడు ప్రధాన డ్యాం నిర్మాణ పనులపై ఫోకస్ పెట్టనున్నారు. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాములు సమాంతరంగా నిర్మించుకునే అవకాశం ఉంటుందా లేదా అనే విషయంపై ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో చర్చించనుంది నిపుణుల బృందం. ప్రాజెక్టు అధికారులు కేంద్ర జల సంఘం చైర్మన్తో విడివిడిగా సమావేశమై దీనిపై చర్చించనున్నారు. ఇక రేపు నాణ్యతా నియంత్రణ అంశాలపై అధికారులతో విదేశీ బృందం చర్చించనుంది.